రీసెంట్‌గా నేనైతే ఎఫ్ఎం మూవీ చూసాను. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. మీరు కూడా ఇప్పటిదాకా చూడకపోతే తప్పకుండా మీ నియరెస్ట్ థియేటర్స్‌కి వెళ్లి మూవీని చూడండి. అండ్ మీ ఎక్స్‌పీరియన్స్‌ని కింద కామెంట్స్‌లో షేర్ చేయండి. నేనేంటి కొత్తగా మూవీ రివ్యూస్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు గైస్. ఈ మూవీలో కొన్ని కొత్త టెక్నాలజీస్ వాడారు. దాని గురించి మాట్లాడదామని ఈ మూవీలో కొన్ని కొత్త కెమెరా టెక్నాలజీస్ అయితే వాడారు. స్పెసిఫిక్‌గా ఈ మూవీ కోసం మాత్రమే డిజైన్ చేశారంట. అండ్ అందులో ఒకటి ఐఫోన్ కెమెరాని కూడా వాడారు. ఒక హాలీవుడ్ మూవీలో ఐఫోన్ కెమెరా అయితే యూజ్ చేశారు. మరి మొత్తం మూవీ అయితే దాంతో షూట్ చేయలేదు. ఓన్లీ ఒక 5-10% ఆఫ్ రీసెంట్ షాట్స్ మాత్రమే ఆ ఐఫోన్ కెమెరాతో షూట్ చేశారు. ఈ టెక్నాలజీని యాపిల్ అయితే రీసెంట్‌గా జరిగిన వాళ్ళ ఈవెంట్లో అయితే అక్కడ ఉన్న క్రియేటర్స్కి అయితే డెమో చూపించింది. ఎలా వాళ్ళు ఐఫోన్ కెమెరా సెన్సార్ని F1 కార్ బాడీ పార్ట్లో ఇంటిగ్రేట్ చేశారు అని. ఇలా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20 పీసెస్ తయారు చేశారంట వేరే F1 కార్స్కి అటాచ్ చేసి షాట్స్ తీసుకోవడానికి. అండ్ మూవీలో కొన్ని షాట్స్ కనబడతాయి కూడా మనకి రేసింగ్ సీన్స్ మధ్యలో. ఈ ఐఫోన్ కెమెరాస్ ని వాడడానికి మెయిన్ రీజన్ వాటి కాంపాక్ట్ సైజ్ అండ్ యాపిల్ ప్రోరెస్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ. గంటకి 300 km/h వెళ్ళే కార్ మీద ఒక నార్మల్ కెమెరాని పెడితే అది ఆ స్పీడ్ వల్ల షేక్ అయ్యి కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక రీజన్ యాపిల్ ప్రో ఫోన్స్ ఇప్పుడు యాపిల్ ప్రోరెస్ ప్లస్ లాగ్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తాయి హై డైనామిక్ రేంజ్ కోసం. ఈ ఫార్మాట్ మోస్ట్లీ సినిమా కోసం వాడతారు. బట్ యాపిల్ అయితే ఈ ఫీచర్ ని మన ఐఫోన్ లో కూడా ఇంట్రడ్యూస్ చేసింది. సో దానివల్ల ఒక మంచి అడ్వాంటేజ్ అయితే దొరికింది. పోస్ట్ ప్రొడక్షన్ లో అంత పెద్ద స్క్రీన్ కోసం కావాల్సిన ఎడిటింగ్ హ్యాండిల్ చేయగల ఫార్మాట్ ఓన్లీ ఇది మాత్రమే. ఇంకో పెద్ద రీజన్ ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ హౌస్ యాపిల్. సో వాళ్ళకి ఇలా అన్ని కలిసి వచ్చాయన్నమాట. ఈ ప్రోరెస్ ప్లస్ లాగ్ అంటే ఏంటో మనం వేరే వీడియో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో మీరు కూడా ఒక ఐఫోన్ యూజర్ అయితే మీ దగ్గర కూడా ఒక హాలీవుడ్ రేంజ్ కెమెరా ఉన్నట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. సో అంతే మరి వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో.